చింతతొక్కు చేసుకొని నిల్వ ఉంచుకుంటే, దాంతో పప్పు, పచ్చడి ఏదైనా చేసుకోవచ్చని చెప్పాను కదండీ! ఈరోజు ఆ చింతతొక్కుతో పచ్చడి ఎలాగో చూద్దామా అండి? దానికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రేకులు, దాంతో పాటు ఇంగువ. వేసుకుంటేనే బావుంటుందండి. తర్వాత చింతతొక్కు. మనం ఎంత పచ్చడి చేసుకోవాలనుకుంటున్నామో అంత చింతతొక్కు వేసుకోవాలండి. ఇలా కాదు అనుకుంటే ఈ చింతతొక్కుని, కారాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని తర్వాతన్నా తాలింపు పెట్టుకోవచ్చు. ఈ చింతతొక్కు కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా, పచ్చడికి సరిపడా కారం వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇలా ఇష్టం లేదనుకోండి, ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకొని, ఎండుమిరపకాయల్ని, చింతతొక్కుని మిక్సీ జార్‌లో వేసుకొని తాలింపన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే ఎండుమిరపకాయల్ని, చింతతొక్కుని రోట్లో వేసి నూరుకొని తాలింపన్నా పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేసుకున్నా పచ్చడి బావుంటుందండి. ఇలాగా నీళ్లు వేసుకొని నూనె పైకొచ్చే వరకు దీన్ని మగ్గించుకోవాలి. అప్పుడు చింతకాయ పచ్చడి రెడీ అయినట్టేనండి. మనం చింతతొక్కు నూరుకునేటప్పుడే అందులో ఉప్పు, పసుపు వేసాం కదండీ! ఇలా తాలింపు వేసిన తర్వాత మీకేమన్నా ఉప్పు సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి. అంతే, చింతకాయ పచ్చడి రెడీ. ఒకసారి ట్రై చేయండి.